హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో రాస్తున్న ప్రతి కథ నా సొంత కథ అండి. ఈ కథని ఎవరైనా కాపీ చేసినట్లయితే కాపీరైట్ పడుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆ సాహసం చెయ్యొద్దు. అలాగే ఆడియన్స్ మీకు ఎక్కడైనా సరే నా కథలు విన్నట్లు అనిపిస్తే సేమ్ కథలు ఎవరైనా కాపీ చేసి వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నట్లయితే ప్లీజ్ నాకు ఇన్ఫామ్ చేయండి. నేను యాక్షన్ తీసుకుంటాను. ఇంకా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాము. పెదవి దాటని ప్రేమ ఎపిసోడ్ 4. ఈ ఎపిసోడ్లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవాడు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అవును, ఒక 1 వీక్ నుంచి ఆ అమ్మాయి పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి వస్తుంది. మార్నింగ్ 6 to 7:30 వరకు చెప్తుంది అంటూ చెప్పింది అర్చన. ఆ మాటతో మళ్ళీ అటువైపు చూశాడు హర్ష. అక్కడ నిజంగానే శ్రావ్య కూర్చుని పిల్లలకి ట్యూషన్ చెప్తూ కనిపించింది. అంటే ఇది నా కల కాదు అన్నమాట. అక్కడ నిజంగానే నా హృదయరాణి ఉంది అని అనుకోగానే అతని మొహంలో ఒక్కసారిగా నవ్వు వచ్చి చేరింది. వెంటనే తన చేతిలో ఉన్న కాఫీ కప్ ఆమె చేతిలో పెట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆమెని గట్టిగా కౌగిలించుకుని వదిలి చెప్పి కిందకి పరుగు తీశాడు హర్ష. దానితో ఏదో మాయలో పడిపోయిన అర్చన సిగ్గుతో చిన్నగా నవ్వుకుంది. కంగారుగా పడుతూ లెగుస్తూ కిందకి పరుగు పెట్టిన హర్ష శ్రావ్య దగ్గరికి వెళ్ళి ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. నిజంగా మంచుకు తడిచిన పువ్వులా ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి. ఈమెని అందుకోవడం అంటే అదృష్టం ఉండాలి. మరి నాకు ఆ అదృష్టం ఉందో లేదో అని అనుకుంటూ హలో అని చిన్నగా పిలిచాడు అతను. దానితో అటువైపు తిరిగి అతని వైపు ఒక చూపు చూసి అతను అక్కడ ఉండడంతో కొంచెం షాక్ అయి ఇతనేంటి ఇక్కడ ఉన్నాడు అని మనసులో అనుకుంటూ మళ్ళీ తన చూపుని ఏమీ తెలియనట్లు పిల్లల వైపు తిప్పి వాళ్ళకి ఉన్న డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంది శ్రావ్య. ఏంటిది చూసి కూడా ఏమీ పలకరించడం లేదు, అసలు నేనెవరో కూడా తెలియదు అన్నట్లు మొహం తిప్పుకుంది. అంటే తను నన్ను గుర్తుపట్టలేదా? తన మెమరీ పవర్ మరీ అంత వీకా అని మనసులో అనుకుని హలో మిమ్మల్నే పిలిచేది అంటూ మళ్ళీ పిలిచాడు అతను. దానితో మళ్ళీ అటువైపు తిరిగి నన్నా అంటూ తన కళ్ళతోటే అడిగింది ఆమె. అవును మిమ్మల్నే. నన్ను మర్చిపోయారా? గుర్తులేనా నేను అంటూ ఎగ్జైట్ అవుతూ అడిగాడు హర్ష. మర్చిపోయేంత మామూలు పనా నువ్వు చేసింది? కారుతో గుద్ది నేను నడవకుండా చేసిన మహానుభావుడివి కదా, నిన్ను అంత తేలిగ్గా ఎలా మర్చిపోతాను అని మనసులో అనుకుని ఐఎమ్ సో సారీ, మిమ్మల్ని నేను ఎక్కడ చూసినట్లు కూడా అనిపించడం లేదు. నేను మీకు తెలుసా? కొంచెం ఇబ్బంది పడుతూ అడిగింది శ్రావ్య. ఆ మాటతో ఎగ్జైట్మెంట్ అంతా దూదిపింజలా ఎగిరిపోవడంతో మొహం డల్గా పెట్టి అయినా నువ్వేమైనా సూపర్ స్టార్వా చూసిన వెంటనే గుర్తుపట్టడానికి? లేదా నువ్వు చేసిన పని ఏమైనా గుర్తుపెట్టుకునే అంత గొప్ప పనా? చెప్పుకోవడానికి కూడా 1-2 సార్లు ఆలోచించవలసిన పని. తను చెప్పు తీసుకుని కొట్టకుండా వదిలేసినందుకు సంతోషించకుండా మళ్ళీ గుర్తులేనా అని అడగడం ఏంట్రా దరిద్రుడా. వెళ్ళి పద్ధతిగా పరిచయం చేసుకోవడం మానేసి నీకు ఎందుకు వచ్చిన బిల్డప్లు ఇవి అని తనని తాను మనసులో తిట్టుకుని హలో అండి, నేను నిన్న కారు యాక్సిడెంట్ జనం మీ కాలు నొప్పి పడితే నా చెయ్యి ఇచ్చాను, మీరు నా చెయ్యి పట్టుకొని పైకి లేచారు, గుర్తొచ్చానా అంటూ అడిగాడు హర్ష. రాలేదు అంటే ఇంకా ఇలా చెప్తూ ఎన్నెన్ని గుర్తు చేస్తాడో ఏంటో, ఎందుకు వచ్చిన గొడవలే అని మనసులో అనుకుని హా అది మీరేనా, ఇప్పుడు గుర్తొచ్చారు అంటూ ఇబ్బందిగా నవ్వింది శ్రావ్య. అమ్మయ్య గుర్తుపట్టింది అని అనుకుని వెళ్ళి ఆమె పక్కన ఉన్న చైర్లో కూర్చుని ఏంటండి నిన్న అలా వెళ్ళిపోయారు? నేను ఇంకా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి మీ కాలుకి ఏమైందో టెస్ట్ చేయించాలి అనుకున్నాను, కానీ మీరు నేను ఫోన్ మాట్లాడుతున్న గ్యాప్లో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అసలు మీ కాలు ఎలా ఉంది, ఇప్పుడు ఓకేనా అంటూ అడిగాడు హర్ష. ఆ మాటతో ఒక్కసారిగా రోహిత్ గుర్తు వచ్చాడు ఆమెకి. కాలు నొప్పి అనగానే అతను తనని ఎత్తుకుని తీసుకుని వెళ్ళడం, తన కాలు పట్టుకుని చూడడం, కాలికి మూస్ స్ప్రే చేయడం అన్నీ గుర్తు వస్తూ ఉంటే ఆమె పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది.
అది చూసి ఏంటి ఈవిడ నా మాటని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కాలు నొప్పి ఎలా ఉంది అని అడిగితే సమాధానం చెప్పకుండా తనలో తను నవ్వుకుంటుందేంటి అని మనసులో అనుకుని, హలో మేడం, మిమ్మల్ని అడిగేది, ఎలా ఉంది మీ కాలు నొప్పి అంటూ మళ్ళీ అడిగాడు హర్ష. ఆ మాటతో స్పృహలోకి వచ్చి నడవడానికి కష్టంగా ఉంది, అయినా కూడా నడుస్తున్నాను అని మనసులో అనుకుని, పర్వాలేదండి, ఇప్పుడు బాగానే ఉంది అంటూ చెప్పింది శ్రావ్య. ఓ, అవునా? నేనింకా మీకు ఎలా ఉందో ఏంటో అని నిన్నటి నుంచి చాలా కంగారు పడుతూనే ఉన్నాను. మిమ్మల్ని ఎలా కనిపెట్టాలా, ఎలా చేరుకోవాలా, ఎలా పడేయాలా అని ఒకటే ఆలోచన అనుకోండి, చిన్నగా నవ్వుతూ అన్నాడు హర్ష. ఏంటి, పడేస్తారా? ఏం బాబు, నిన్న పడేసింది సరిపోలేదా? మళ్ళీ పడేయాలి అని చూస్తున్నారా? మీకు ఆ ఉద్దేశం ఉంటే వేరే ఎవరినైనా చూసుకోండి, కానీ మరొక్కసారి నా జోలికి వస్తే బాగోదు అంటూ సీరియస్గా చెప్పింది శ్రావ్య. ఆ మాటతో అదిరిపడి, అయ్యో కాదండి, నా ఉద్దేశం మీరు అనుకుంటున్నది కాదు. మీకు సారీ ఎలా చెప్పాలా, నా మీద కోపంగా ఉండి ఉంటారు కదా, ఆ కోపాన్ని తగ్గించి మీతో ఫ్రెండ్షిప్ ఎలా చేయాలా అని చెప్పడానికి ఆ పదం వాడాను, అంతకు మించి ఏమీ లేదు అన్నాడు హర్ష. ఓ, అవునా? ప్రస్తుతం నాకు బాగానే ఉంది. మీరు సారీ కూడా చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఇది నేను పిల్లలకి ట్యూషన్ చెప్పుకునే టైం. ఈ టైంలో నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. ఎవరైనా చూస్తే ట్యూషన్ చెప్పడం మానేసి మీతో కవర్లు చెప్తూ కూర్చున్నాను అని నా మీద కంప్లైంట్ చేస్తారు అంటూ అతన్ని అవాయిడ్ చేయాలి అని చూసింది శ్రావ్య. ఓ, అది నిజమే కదా. సర్లే, మీ ట్యూషన్ మీరు చెప్పుకోండి, అది అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ లోపల నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ ఆమెను చూస్తూనే చెప్పి తన గది వైపు వెళ్ళాడు అతను. దాంతో రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని, అమ్మయ్య, వదిలేశాడు ఈ జిడ్డు కేసు అని మనసులో అనుకుని పిల్లలకి ట్యూషన్ చెప్పి తన టైం అయిపోవడంతో మళ్ళీ అతను వస్తే ఎక్కడ తగులుకుంటాడో అని మెల్లిగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతూ ఉంది శ్రావ్య. గదిలోకి వెళ్ళిన హర్ష అద్దంలో తన ఫేస్ తను చూసుకుంటూ, ఎంత బాగున్నావురా, అచ్చం ప్లాట్ఫారం మీద అడుక్కు తినే వెధవలాగా, తూని బతుకు. అందమైన అమ్మాయి, అందులోనూ మనసుకు నచ్చిన అమ్మాయి కళ్ళ ముందు కనిపిస్తే కొంచెం నీట్గా, అందంగా వెళ్ళి ఆమెకి దర్శనం ఇవ్వడం మానేసి ఇలా దరిద్రగొట్టు మొహం వేసుకుని వెళ్ళి ముందు నిలబడితే ఆమె మొహం వికారంగా కాకుండా వినోదంగా పెడుతుందా? నీ మొహం మీద కాకిరట్టు వెయ్యా. చిచి, నువ్వు వేస్ట్ ఫెలో అని తెలుసు, కానీ మరీ ఇంత వేస్ట్ ఫెలో అని అస్సలు అనుకోలేదు. కనీసం ఇప్పుడైనా కొంచెం అందంగా గ్లామరస్గా రెడీ అయ్యి వెళ్ళి ఒక్క చూపుతో ఆ అమ్మాయిని నీ ప్రేమలో పడేసుకో. కలుపు, పులిహార బాగా కలిపి 10 నిమిషాలు, 10 నిమిషాల్లో తను నీ ప్రేమలో పడేలాగా చెయ్యి. అలా అయితేనే నీకు ఒక జీవితం, ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. లేదు అంటే ఆ మసిపూసినట్లు ఉండే ఆ మాడుమొహం అర్చనతో నీ పెళ్ళి గ్యారంటీ. ఆ తర్వాత నిజంగానే అడుక్కోవాలి అని తనను తాను తిట్టుకొని టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళి 5 నిమిషాల్లో ఫ్రెష్ అయి వచ్చి తన డ్రెస్సులన్నీ ఒకసారి తిరగేసి అందులో చాలా నీట్గా, అందంగా, ముఖ్యంగా తనకి నచ్చే వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉండే డ్రెస్ వేసుకుని శ్రావ్యతో ఎలా మాటలు కలిపాలి, ఆమెను ఎలా ప్రేమలో పడేయాలి అనుకుంటూ ఆ విధంగా 2-3 రిహార్సల్స్ చేసుకుని అందులో ఒకటి ఫిక్స్ చేసుకుని ఆ విధంగానే ఆమెతో మాటలు కలపాలి అని మైండ్లో రిపీట్ చేసుకుంటూ కిందకి అతను వెళ్ళేసరికి అక్కడ ఖాళీగా ఉన్న చైర్స్ అతనికి కనిపించాయి. అది చూసి, ఏయ్, ఎక్కడ తను అని అంటూ ఆ చుట్టూ వెతకడం మొదలుపెట్టాడు హర్ష. కానీ అతనికి ఎక్కడా ఆమె కనిపించలేదు. అప్పుడే అతని కోసం అక్కడికి వచ్చిన అర్చన, ఎవరిని బాబా వెతుకుతున్నావు అంటూ అడిగింది. అదేనే, పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి వచ్చిందే టీచర్, ఆమెని, ఎక్కడావిడ అంటూ అడిగాడు హర్ష. ఆవిడ టైం అయిపోయింది కదా బావా, తను ఇంకా ఇక్కడ ఎందుకు ఉంటుంది, వెళ్ళిపోయింది అంటూ చెప్పింది అర్చన. ఆ మాట వినగానే హార్ట్ అటాక్ వచ్చినంత పని అవడంతో, ఏంటి, వెళ్ళిపోయిందా అంటూ గట్టిగా అరిచాడు హర్ష. ఆ అరుపుకి చెవిలో రీసౌండ్ వస్తూ ఉండడంతో
అబ్బా బావా అంటూ వేలుతో చెవిలో తిప్పుకుంటూ టైం అయిపోయిన తర్వాత వెళ్ళిపోకుండా ఇంకా ఇక్కడ ఎందుకు కూర్చుంటుంది? వెళ్ళిపోయింది. మళ్ళీ రేపు వస్తుందిలే. అయినా ఎందుకు? తన దగ్గర నువ్వు కూడా తెలుగు ట్యూషన్ చెప్పించుకుంటావా ఏంటి? అంటూ అడిగింది అర్చన. ఆ మాట తిరిగి ప్రాణం పోసినట్లు అనిపించడంతో, ఏంటి? మళ్ళీ రేపు వస్తుందా? చిన్నగా నవ్వుతూ అడిగాడు హర్ష. వస్తుంది. పిల్లలకి సెమిస్టర్ పూర్తయ్యే వరకు తను వస్తూనే ఉంటుంది. ఎందుకలా అడుగుతున్నావు? కొంపతీసి తనతో నువ్వు నిజంగానే ట్యూషన్ చెప్పించుకోవాలని అనుకుంటున్నావా ఏంటి? అనుమానంగా ప్రశ్నించింది అర్చన. కానీ ఆమె మనసులో మరొక ప్రశ్న ఏదో మెదులుతూ ఉంది. అవును, నాకు తెలుగు రాదు కదా! ఆ అమ్మాయితో తెలుగు ట్యూషన్ చెప్పించుకోవడానికి కానీ తమరిక్కడికి ఎందుకు వచ్చారో చెప్తారా ముందు? విసుగ్గా అడిగాడు హర్ష. అబ్బో! బావగారికి చాలా ఉన్నాయే ఎకసెకాలు అని సాగదీస్తూ, సర్లే ఆ ట్యూషన్ ఏదో రేపు చెప్పించుకోవచ్చు. అమ్మ పిలుస్తుంది. టిఫిన్ రెడీగా ఉందంట అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అర్చన. దాంతో కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ మళ్ళీ రేపు వస్తుందన్నమాట. ఈ మాట మనసుకు హాయిగానే ఉన్నా రేపటి వరకు ఎదురు చూడాలి అన్న విషయం బాధగానే ఉంది. ఇవాళ ఈ ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ వెళ్లకుండా ఈ టీచర్ నన్ను ఇక్కడే కట్టిపడేసింది. ఈమెతో మ్యాటర్ తేలకుండా ఇక్కడి నుంచి కదిలేదే లేదు అని మనసులో అనుకుని చిన్నగా మురిసిపోతూ లోపలికి వెళ్ళిపోయాడు హర్ష. ఈశ్వర్ ప్రసాద్ పిలవడంతో అతని క్యాబిన్కి వచ్చాడు రోహిత్. ఈరోజు రావు గారి కంపెనీ నుంచి వాళ్ళ అమ్మాయి మీటింగ్కి వస్తుంది. తనకి ఇలా ఆఫీస్లో నిన్ను మీట్ అవ్వడం ఇష్టం లేదంట. బయట ఎక్కడైనా మీట్ అవుదాం అని చెప్తుంది. మీ ఇద్దరి కోసం నేను రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళి ఆమెను కలువు అంటూ చెప్పాడు ఈశ్వర్ ప్రసాద్. ఆ మాటతో కొంచెం విసుగ్గా అతన్ని చూస్తూ, ఆ అమ్మాయికి ఏమైనా పిచ్చా? ఆఫీస్ విషయాల గురించి ఆఫీస్లో కాకుండా బయట మాట్లాడుకోవడం ఏమిటి? అది కూడా రెస్టారెంట్లో? నేను వెళ్ళను. ఆ రెస్టారెంట్కి ఏదో మీరే వెళ్ళి తనతో మాట్లాడి డీల్ ఫైనల్ చేసుకుని రండి అంటూ చెప్పాడు రోహిత్. అతని వైపు అసహనంగా చూస్తూ, మనకి మీటింగ్ జరగడం డీల్ ఓకే అవ్వడం ఇంపార్టెంట్, కానీ అది ఎక్కడైతే ఏముంది? ఏమో ఆ అమ్మాయికి ఆఫీస్కి రావడంలో ఏ ఇబ్బంది ఉందో ఏంటో మనకి తెలియదు కదా. వెళ్ళి 10 నిమిషాలు మాట్లాడి డీల్ క్లోజ్ చేసుకుని వచ్చేయి. దానికి ఎందుకు ఇంత డిస్కషన్? నోరు మూసుకుని వెళ్ళు అంటూ చెప్పాడు ఈశ్వర్ ప్రసాద్. అది కాదు డాడ్ అని అతను ఏదో చెప్తూ ఉండగా, ఈ కంపెనీ ఎండీగా ఇది నా ఆర్డర్ మిస్టర్ రోహిత్. సీఈఓగా నువ్వు చేసి తీరాలి అంటూ సీరియస్ అయ్యాడు అతను. ఎప్పుడూ లేనిది డాడీ ఏంటి ఎంత సీరియస్ అయ్యాడు? పైగా ఈ విషయంలో నన్ను ఎందుకు ఇంత ఫోర్స్ చేస్తున్నారు అని మనసులో అనుకుని, సరే ఎండి గారు, మీరు చెప్పినట్లే మీ ఆజ్ఞని శిరసా వహించి నేను వెళ్ళి డీల్ ఫిక్స్ చేసుకుని వస్తాను అని పళ్ళు కొరుకుతూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోహిత్. వెళుతున్న అతని వైపు చూసి, వెళ్ళు వెళ్ళు, అక్కడ కనిపిస్తున్న నీ భార్యను చూసి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు చూడాలనుంది. త్వరగా వెళ్ళు అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు ఈశ్వర్ ప్రసాద్. టైం అవడంతో ఆ రెస్టారెంట్కి వెళ్ళాడు రోహిత్. నీ టేబుల్ ఎవరో బుక్ చేసుకున్నారంట, చాలా పెద్ద కంపెనీ వాళ్ళు అని టాక్. నువ్వు వాళ్ళకి బాగా సర్వ్ చేస్తే టిప్ బాగా వస్తుంది అని శిల్ప చెప్పడంతో చిన్నగా నవ్వుకుని ఆ వచ్చే గెస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంది శ్రావ్య. అప్పుడే ఒక అమ్మాయితో ఆ రెస్టారెంట్లో అడుగుపెట్టి ఆ టేబుల్ దగ్గర కూర్చున్నాడు రోహిత్. దూరం నుంచి అతన్ని చూసిన శ్రావ్యకి గుండె ఆగిపోయినంత పని అయింది. వామ్మో, బావేంటి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఇక్కడ నన్ను చూశాడు అంటే ఇంకేమైనా ఉందా? ఏదో ఒక గొడవ చేస్తాడు. మావయ్య కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోయాడు, కానీ బావాలా సైలెంట్గా వెళ్ళడు. మన రోడ్డు మీద చేసినట్లు ఏదో ఒక రభస చేసి తీరుతాడు. నన్ను ఎత్తుకుపోతాడు. ఆ ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే అతనికి నేను కనిపించకుండా ఉండాలి. అలా ఉండాలి అంటే నేనేం చేయాలి అని మనసులో అనుకుని శిల్పని హెల్ప్ అడిగింది శ్రావ్య. వద్దమ్మా, నీ టేబుల్ నువ్వే చూసుకో. ఏదైనా ఇష్యూ మీద ఆఫ్ తీసుకుంటే నీ టేబుల్ నేను చూసుకోవచ్చు, కానీ నువ్వు వచ్చిన తర్వాత కూడా నీ టేబుల్ నేను చూసుకుంటే సార్ కోప్పడతారు.
అది మన ఇద్దరికీ అంత మంచిది కాదు. సో సారీ అంటూ చెప్పింది శిల్ప. దానితో ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో పడిపోయింది శ్రావ్య. అప్పుడే తన చిట్టి బుర్రలో చిన్న ఆలోచన రావడంతో అది అమలు చేస్తూ ఆర్డర్ తీసుకోవడం కోసం ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ప్లీజ్ సార్ అంటూ అడిగింది ఆమె. ఆ గొంతు ఎక్కడో విన్నట్లు అనిపించడంతో అటువైపు తిరిగి చూసిన రోహిత్కి మొహానికి మాస్క్ పెట్టుకుని కనిపించింది ఒక అమ్మాయి. ఎవరు తను? అచ్చం శ్రావ్య గొంతులా ఉంది అని మనసులో అనుకుంటూ ఆమె వైపే తదేకంగా చూస్తూ ఉన్నాడు రోహిత్. ఆ చూపు చూసిన ఆమెకి గుండెల్లో చిన్నగా అదురు మొదలైంది. కొంపతీసి గుర్తుపట్టేశాడా అని మనసులో అనుకుంటూ కంగారుగా చేతులు నలిపేసుకుంటూ ఉంది శ్రావ్య. ఏ రోహిత్, ఏంటి ఆర్డర్ చెప్పకుండా అమ్మాయి వైపు అలా చూస్తున్నా? అంత నచ్చిందా? చిన్నగా నవ్వుతూ అడిగింది ప్రజ్ఞ. ఆ మాటతో స్పృహలోకి వచ్చి ఆహా అలా ఏమీ కాదు, వాయిస్ ఎక్కడో విన్నట్లుందని చూస్తున్నాను అంతే అంటూ ప్రజ్ఞ వైపు చూసి చిన్నగా నవ్వుతూ ఈరోజు గెస్ట్ నువ్వు కాబట్టి నువ్వే ఆర్డర్ ఇవ్వు అంటూ ఆమెకి మెనూ కార్డు ఇచ్చాడు రోహిత్. దానితో ఆ కార్డు తీసుకుని చూస్తూ ఉంది ప్రజ్ఞ. అసలు ఎవరిది బావతో అంత క్లోజ్గా బాగా తెలిసిన మనిషిలా మాట్లాడుతుంది? బావ కూడా తనకి ఏదో ముందు నుంచే పరిచయం ఉన్నట్లు తనతో అంత చనువుగా ప్రవర్తిస్తున్నాడేంటి అని మనసులో అనుకుంటూ కోపంగా ఇద్దరి వైపు చూస్తూ ఉంది శ్రావ్య. తనతో పాటు రోహిత్కి కూడా తనే ఆర్డర్ ఇచ్చి కంగారు ఏమీ లేదు, కూల్గా కొంచెం లేటుగా తీసుకువచ్చినా పర్వాలేదు అంటూ చెప్పింది ప్రజ్ఞ. లేటుగా కాదే, వేడివేడిగా తెచ్చి నీ నెత్తి మీద నుంచి పొయ్యాలి ముష్టి మొహందానా. ఏమి హొయిలిపోతున్నావే, నీ వయ్యారాలు తగలేసయ్యా. నీ హొయలు చూపించడానికి నా బావే దొరికాడా అని మనసులో తిట్టుకుంటూ ఓకే మేడం అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రావ్య. కానీ ఆమె మనసు మాత్రం ఆ టేబుల్ చుట్టూ తిరుగుతూ ఉంది. వాళ్ళిద్దరూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడడం చూసిన ఆమెకి గుండె మండిపోతుంది. తన బావతో క్లోజ్గా ఉన్న ఆ అమ్మాయిని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. కానీ కంట్రోల్ చేసుకుంటూ కోపంగా వారి వైపే చూస్తూ ఉంది ఆమె. వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ రావడంతో చాలా ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి అంతకన్నా ఫాస్ట్గా వాళ్ళకి సర్వ్ చేసింది శ్రావ్య. మాస్క్లో ఉన్న ఆమె వైపు అలా చూస్తూ మొహానికి మాస్క్ పెట్టుకుని నా కళ్ళని మోసం చేయొచ్చు, కానీ నా మనసుని ఎలా మోసం చేయగలను అనుకుంటున్నావు? నాకు కనిపించకుండా ఉండడానికి నీకు మాస్క్ ఉపయోగపడుతుందేమో, కానీ నా నుంచి తప్పించుకోవడానికి ఏమాత్రం ఉపయోగపడదు. 100 మందిలో ఉన్నా కూడా నువ్వు ఎక్కడ ఉన్నది నేను గుర్తించగలను. అలాంటిది నన్నే మాయ చేయాలని చూస్తున్నావా అని మనసులో అనుకుని ఆమె వడ్డించిన ఫుడ్ తింటూ ఉన్నాడు రోహిత్. అతని మనసులో మాత్రం తన భార్య సర్వెంట్లా అలా అందరికీ సర్వ్ చేయడం ఏమాత్రం నచ్చడం లేదు. అసలు నువ్వు నీకేం తక్కువని ఇక్కడ పని చేస్తున్నావు? ఆ ఇంట్లో నీకు నేను ఏం తక్కువ చేశాను? బావా, నాకు ఇది కావాలి అని నువ్వు నోరు తెరిచి అడిగితే అది తెచ్చి 5 నిమిషాల్లో నీ ముందు పెడతాను. అలాంటిది నువ్వు ఇక్కడ పని చేయడం ఏమిటి అని మనసులో అనుకుంటున్న అతనికి మనసంతా చేదుగా అయిపోయింది. అతను సరిగ్గా తినకుండా ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసిన ప్రజ్ఞ ఏంటిది రోహిత్, కమాన్ చాలా బాగుంటుంది తిను, తిన్న తర్వాత ఏదైనా ఆలోచించు అంటూ చెప్పింది ఆమె. ఇబ్బందిగా నవ్వుతూ ప్రస్తుతానికి ఆ విషయం పక్కన పెట్టి తను వచ్చిన పని మీద దృష్టి పెట్టాడు అతను. వాళ్ళు అలా తింటూ ఉండడం చూస్తూ ఉన్న శ్రావ్యకి ఎందుకో కన్నీళ్ళు వస్తున్నాయి. అతను తన కళ్ళ ముందే మరొక ఆడదానితో అంత క్లోజ్గా ఉండడం ఆమెకి అస్సలు నచ్చడం లేదు. పాపం ఈ అమ్మాయి విషయంలోనే ఆమె ఇలా ఫీల్ అయితే మరి సంధ్య వస్తే ఈమె పరిస్థితి ఏంటో చూడాలి. ఫుడ్ తినడం కంప్లీట్ అయిన తర్వాత బిల్ కట్టేసి ఆమెకి టిప్ ఇచ్చి మీ ఫుడ్ బాగుంది, మీ సర్వీస్ ఇంకా బాగుంది, నేను ఎప్పుడైనా రావాలి అనుకుంటే మీ రెస్టారెంట్కే వస్తాను అంటూ ఒక కాంప్లిమెంట్ ఇచ్చి రోహిత్ చేయి పట్టుకుని బయటికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది ప్రజ్ఞ. అలా ఆమెతో వెళుతూనే వెనక్కి తిరిగి ఒకసారి శ్రావ్య వైపు చూశాడు రోహిత్. ఆ చూపు ఆమె గుండెల్లో ముళ్ళులా దిగింది. నీ స్థానం ఇది, పొరపాటును కూడా నా పక్కకు వచ్చి నిలబడాలి అని ప్రయత్నించకు అని అతను చెప్తున్నట్లు ఆ చూపు అనిపించింది. అవును బాబా, నా స్థానం ఇదే. ఒక సర్వెంట్లా నీ పనులు చేయడానికి నేను పనికి వస్తానేమో, కానీ నీ భారీగా నీ పక్కన నిలబడడానికి నేను పనికిరాను.
నేను ఎప్పుడు నీకు దూరంగానే ఉండాలి. అనవసరంగా నీ మీద చాలా ఆశలు పెంచుకున్నాను. అది నా తప్పు అని ఇప్పుడే నాకు అర్థమవుతుంది అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. ఇంటికి వచ్చాక చెప్తాను నీ పని. ఇక్కడ 10 మందిలో నీ పరువు తీసి నిన్ను అందరిలో నవ్వుల పాలు చేయడం ఇష్టం లేక నువ్వు అని తెలిసినా కూడా తెలియనట్లు వెళ్ళిపోతున్నాను. కానీ ఈ విషయాన్ని నేను అంత ఈజీగా వదిలిపెట్టను అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోహిత్. ఆ తర్వాత తన పని ఏదో తను చూసుకుంటూ ఉన్నా కూడా తన ఆలోచన మొత్తం రోహిత్ మీద, అతనితో వచ్చిన ఆ అమ్మాయి మీద ఉండడంతో తన దృష్టి కూడా ఆ పని మీద సరిగ్గా పెట్టలేకపోయింది శ్రావ్య. ఆఫీస్కి వెళ్ళిన రోహిత్ డైరెక్ట్గా తన తండ్రి క్యాబిన్కి వెళ్ళాడు. అతను వస్తాడు అని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిన ఈశ్వర్ ప్రసాద్ అతన్ని పెద్దగా పట్టించుకోకుండా తన పనితో తాను చూసుకుంటూ ఉన్నాడు. ఒక 2 నిమిషాలు అతను ఏమైనా అడుగుతాడేమో అని అతని వైపే చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు రోహిత్. ఎంతకీ అతను ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో డాడ్ మీతో మాట్లాడాలి అంటూ చెప్పాడు అతను. మాట్లాడు, ఇక్కడే ఉన్నాను కదా. డీల్ ఓకే అయిందంట కదా. రావు గారు ఫోన్ చేసి చెప్పారు. రేపటి నుంచే కలిసి వర్క్ స్టార్ట్ చేద్దామన్నారు. నువ్వు కూడా ఓకే అంటావు అన్న ధీమాతో సరే అని చెప్పేశాను. సో రేపటి నుంచి నువ్వు ఆ కొత్త ప్రాజెక్ట్ చూసుకో. మిగతా ప్రాజెక్టుల సంగతి నేను చూసుకుంటాను అంటూ చెప్పాడు ఈశ్వర్ ప్రసాద్. నేను మాట్లాడాలి అనుకుంటున్నది వర్క్ గురించి కాదు డాడ్, నీ మేనకోడల గురించి అన్నాడు రోహిత్. ఏంటి, నా మేనకోడల గురించా? అంటే తను ఎక్కడ ఉందో తెలిసిందా? తీసుకువస్తావా ఇంటికి? అంటే ఇంకా శ్రావ్యకి విముక్తి దొరికినట్లే. తను మన ఇంటి నుంచి వెళ్ళిపోతుందన్నమాట అంటూ చాలా కూల్గా అన్నాడు ఈశ్వర్ ప్రసాద్. రోహిత్కి ఆ మాట ఎందుకో నచ్చలేదు. సంజయ్ వస్తే శ్రావ్య ఎందుకు వెళ్తుంది? ఏ తను ఉండడానికి మన ఇంట్లో ప్లేస్ సరిపోదా అంటూ సీరియస్గా అడిగాడు రోహిత్. ప్లేస్ చాలకే. తనేంటి, తనలాంటి ఇంకో 4-5 వచ్చి ఇంట్లో కూర్చున్నా కూడా ప్లేస్ అందరికీ సరిపోతుంది. కానీ ఒకరింట్లో మనం ఉండాలి అంటే ఆ ఇంట్లో మనకి ఒక స్థానం ఉండాలి. సంధ్య వచ్చిన వెంటనే శ్రావ్య తన స్థానం సంధ్యకిచ్చి తను పక్కకు తప్పుకోవాలి. అలాంటప్పుడు స్థానం లేని ఆ ఇంట్లో ఏ హక్కుతో శ్రావ్య ఉండాలి అంటూ ప్రశ్నించాడు ఈశ్వర్ ప్రసాద్. ఆ మాటలు అతనికి ఎందుకో నచ్చకపోవడంతో చాలా కోపం వస్తుంది. ఇప్పుడు ఏ హక్కుతో ఉంటుంది అంటూ సీరియస్గా అడిగాడు అతను. దానితో చేస్తున్న వర్క్ ఆపేసి అతని వైపు సూటిగా చూస్తూ, నువ్వు ఒప్పుకోకపోయినా ఇప్పుడు తను స్థానం నీ భార్య. నువ్వు తాళి కట్టి నీ ఇంటికి తీసుకువచ్చిన నీ ధర్మపత్ని. తను ఉంటున్నది స్టోర్ రూమ్లో అయినా సమాజం దృష్టిలో నీ భార్యగానే మన ఇంట్లో ఉంటుంది. రేపు సంధ్య వచ్చి తను ఇంట్లోంచి వెళ్ళిపోవలసి వస్తే భర్త వదిలేసిన ఆడదానిలా సమాజంలోకి వెళుతుంది తప్ప ఇదివరకట్లా తనకి తానుగా పెళ్లి కాని పిల్లగా, ముఖ్యంగా కన్యగా సమాజంలో అడుగు పెట్టలేదు. తనకి జరిగింది ఎవరితో చెప్పినా కూడా ఆమెని పెళ్ళయ్యి విడాకులు తీసుకున్న అమ్మాయిలాగానే చూస్తారు తప్ప మిస్ శ్రావ్యగా ఎవరు చూడరు. మొత్తానికి నువ్వు సంధ్య కలిసి మీ జీవితాలు సుఖంగా ఉండడం కోసం తన జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. మళ్ళీ కొత్తగా నాశనం చేయడం ఏంటి? ఆల్రెడీ నాశనం చేసేసారు కదా అన్నాడు ఈశ్వర్ ప్రసాద్. ఆ మాటలు వినడానికి అతను అస్సలు సిద్ధంగా లేకపోవడంతో, డాడీ ఇప్పుడు మీరు చెప్పేదంతా వింటూ నిజమే కదా అని బాధపడుతూ కాలాన్ని గడిపే మూడ్లో నేను అస్సలు లేను. ఇదంతా కాసేపు పక్కన పెట్టి అసలు మీ మేనకోడలు బయటికి వెళ్ళి మనకెవరికీ చెప్పకుండా ఏం చేస్తుందో మీకు తెలుసా? ఆ విషయం చెప్పండి నాకు చాలు అంటూ విసుగ్గా అడిగాడు రోహిత్. నాకు చాలా విషయాలు తెలుసు రోహిత్. అందులో నీకు ఏది తెలిసిందో, నువ్వు దేని గురించి అడుగుతున్నావో చెప్తే అది నాకు తెలుసో లేదో చెప్తాను అంటూ చాలా కూల్గా చెప్పాడు ఈశ్వర్ ప్రసాద్. దీనమ్మ జీవితం, అందరూ నాతో ఆడుకునేవాళ్లే అని మనసులో తిట్టుకుని తను ఎక్కడ పనిచేస్తుందో తెలుసా అంటూ కోపంగా అడిగాడు రోహిత్. తెలుసు. మార్నింగ్ 6 to 7:30 పిల్లలకి ట్యూషన్ చెప్తుంది. అది కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి 8 to 10:30 మన ఇంట్లో వంట చేస్తుంది. 11:30 to నైట్ 10 వరకు రెస్టారెంట్లో వర్క్ చేస్తుంది. నాకు తెలిసి ఇంతే. ఇంతకు మించి ఏదైనా చేస్తుందేమో నాకైతే తెలీదు
అంటూ చెప్పాడు ఈశ్వర్ ప్రసాద్. అతను చెప్తున్న మాటలకి ఆశ్చర్యపోతూ, ఇంత తెలిసి కూడా ఏమీ పట్టించుకోకుండా ఎలా ఉంటున్నారు డాడ్? మనం ఉండి కూడా తను అన్ని చోట్ల వర్క్ చేయవలసిన అవసరం ఏమిటి? ఒక సర్వెంట్‌లా రెస్టారెంట్‌లో అందరికీ సర్వ్ చేస్తూ ఉంటే చూడడానికి ఎలా అనిపిస్తుందో తెలుసా? అంటూ సీరియస్ అయ్యాడు రోహిత్. ఎలా అనిపించిందిరా? అసలు ఎందుకు అనిపించింది? సూటిగా అతన్ని చూస్తూ అడిగాడు ఈశ్వర్ ప్రసాద్. ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక, మీతో మాట్లాడి అనవసరం డాడ్. ఈ విషయం ఏదో నేను తనతోనే మాట్లాడి తేల్చుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉన్నాడు రోహిత్. వెళుతున్న అతని వైపు చూసి, వెళ్ళి ఏమడుగుతావు? నువ్వు ఏమి అడిగినా కూడా తను చెప్పే సమాధానం ముందు తల వంచుకుని నిలబడడం తప్ప నువ్వేమీ చేయలేవు. ఇంకా తను అడిగే ప్రశ్నల నుండి నీ మనసులో తన స్థానం ఏంటి అన్న ప్రశ్న మొదలవుతుంది. ఆ ప్రశ్న మీ ఇద్దరి జీవితాలన్నీ మార్చేస్తుంది అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు ఈశ్వర్ ప్రసాద్. తన వర్క్ అయిపోవడంతో రోహిత్ గురించి ఆలోచిస్తూ అసలు ఎవరు ఆ అమ్మాయి అని అనుకుంటూ ఇంటికి వచ్చి నీరసంగా సోఫాలో వెనక్కి వాలి కూర్చుని ఉన్న శ్రావ్య వైపు అసహనంగా చూస్తూ, అయిపోయాయా ఆ అమ్మాయి గారి పెత్తనాలు అంటూ అడిగింది భానుమతి. ఆ మాటతో కళ్ళు తెరిచి ఆమె వైపు చూసి, చెప్పాలి అంటే ఇంకా చాలానే ఉన్నాయి, కానీ ఈరోజు ఓపిక అంతగా లేదు, అందుకే కొంచెం త్వరగా ఇంటికి వచ్చేసాను అత్తయ్య. ఏ, మీకు ఏమైనా ప్రాబ్లమా అంటూ అడిగింది ఆమె. ఆ మాటకి బాగా మండిపోవడంతో, ఇదిగో ఈ పెడసరితనమే నీలో నాకు నచ్చనిది. ఏదైనా మాట అడిగితే వంకరగా సమాధానం చెప్తావు. తిన్నగా ఒక్కరోజు కూడా నీ నోటి నుంచి మాటలు రావు. పెద్దవారు అన్న గౌరవం అసలే ఇవ్వవు అంటూ మండిపడింది భానుమతి. ఆ మాటకి వెటకారంగా నవ్వుతూ, పెద్దవారు అని నోటి మాటతో చెప్తే సరిపోదు అత్తయ్య, చేతల్లో కూడా ఆ పెద్దరికం కనిపించాలి. అయినా మీ ప్రశ్న వెటకారంగా ఉన్నప్పుడు దానికి వచ్చే నా సమాధానం వంకరగానే కదా ఉంటుంది. అది మీరు అర్థం చేసుకుని ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నని నేను అర్థం చేసుకుని సమాధానం సరిగ్గా చెప్తాను. లేదు అంటే మీ ప్రశ్న బట్టి నా సమాధానం ఇలానే ఉంటుంది. అది అర్థం చేసుకుని కొంచెం నాకు దూరంగా ఉండండి బెటర్ అంటూ చెప్పింది శ్రావ్య. దూరంగా ఉండక వచ్చి నీ పక్కన ఏమైనా కూర్చుంటున్నానా నేను ఏంటి? అసలు నిన్ను ఇంట్లో ఉండనివ్వడమే మా దౌర్భాగ్యం. ఆ విషయం ఎంత చెప్పినా నా మొగుడికి అర్థమై చావడం లేదు. అదే అదునుగా తీసుకుని ఇప్పుడు నా కొడుకుని కూడా నువ్వు నీ చుట్టూ తిప్పుకుంటున్నావు కదా. అందుకే నీకు మా ఇంట్లో స్థానం దొరికింది. లేదు అంటే ఈ పాటికి నువ్వు ఇంటి బయట ఉండేదానివి. అది మీ దౌర్భాగ్యం కాదు అత్తయ్య. మీతో కలిసి ఉండడం, మీ ఇంట్లో ఉండడం, మిమ్మల్ని చూస్తూ పెరగడం నా దౌర్భాగ్యం. అది కూడా మీ వల్లే వచ్చింది. నాకు నేనుగా తెచ్చుకున్నది కాదు. అది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతూ ఏదో గుర్తు రావడంతో ఆగి ఆమె వైపు చూస్తూ, ఎక్కువగా ఫీల్ అవ్వకండి. ఈ దౌర్భాగ్యం ఈ రోజుతో మీకు వదిలిపోతుందిలే అని చెప్పి తన గదిలోకి వెళ్ళి ఓ 2 నిమిషాలు ఆవేశంగా ఆలోచించిన ఆమెకి ఇంకా అక్కడ ఉండాలి అంటే చాలా విసుగు పుట్టేస్తూ ఉంది. దానితో తన బ్యాగ్ తీసుకుని అందులో తన థింగ్స్ అన్నీ ఆ బ్యాగ్లో ప్యాక్ చేసుకుంటూ ఉంది శ్రావ్య. ఆ గది బయట అటు ఇటు తిరుగుతూ, ఏంటిది ఈ రోజుతో దరిద్రం వదిలిపోతుంది అని గదిలోకి వెళ్ళింది. బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోతుందేమో అని నేను ఎదురు చూస్తూ ఉంటే వెళ్ళి అరగంట అవుతున్నా కూడా బయటికి రాదేంటి? కొంపతీసి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏ సూసైడ్ ప్లానో చేయలేదు కదా. అలా చేసింది అంటే పెళ్ళైన 10 రోజులకే కోడల్ని చంపిన అత్తగారు అంటూ నా మీద కథలు వచ్చేస్తాయి. నేను వెళ్ళి స్టేషన్లో కూర్చోవాలి అని మనసులో అనుకుంటూ భయంగా ఆ స్టోర్ రూమ్ వైపు చూస్తూ ఉండిపోయింది భానుమతి. అప్పుడే ఆవేశంగా లోపలికి వచ్చిన రోహిత్, శ్రావ్య, శ్రావ్య అంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి అదిరిపడి అతని వైపు చూసి, ఏమైందిరా? ఎందుకు దాన్ని అంత గట్టిగా పిలుస్తున్నావు? అది ఏమైనా చేసిందా అంటూ అడిగింది భానుమతి. ఏం జరిగిందో తర్వాత మమ్మీ, ముందు అది ఇంటికి వచ్చిందా లేదా అది చెప్పు అంటూ సీరియస్గా అడిగాడు రోహిత్. అతని వైపు పరీక్షగా అలాగే చూస్తూ, వీడు ఇంత సీరియస్గా ఉన్నాడు అంటే అది ఏదో గొప్ప పనే చేసి ఉంటుంది.
ఆ పనికి కొంచెం ఎక్కువగానే అక్షింతలు పడేటట్లున్నాయి. వీడి ఆవేశం చూస్తూ ఉంటే వీడే దాని మెడ పట్టుకుని బయటికి గెంటేలా కనిపిస్తున్నాడు అని మనసులో సంబరంగా అనుకుని, వచ్చింది, తన గదిలో ఉంది అంటూ చెప్పింది భానుమతి. ఆ మాటతో ఆ గది వైపు కోపంగా వెళుతూ ఉన్నాడు రోహిత్. అప్పుడే తను సర్దుకున్న బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చింది శ్రావ్య. ఆమెని, ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ని సీరియస్గా చూస్తూ, ఏం చేస్తున్నావు అంటూ అడిగాడు రోహిత్. అతని వైపు చూడడానికి ఏదో ఇబ్బందిగా అనిపించడంతో మొహం పక్కకు తిప్పుకొని, వెళ్ళిపోతున్నా అంటూ చెప్పింది శ్రావ్య. ఎక్కడికి అడిగాడు రోహిత్. బయటికి చెప్పింది శ్రావ్య. ఆ మాటతో హమ్మయ్య అనుకుని ప్రశాంతంగా రిలాక్స్ అయింది భానుమతి. ఎందుకు ఇప్పుడు అంత అర్జెంటుగా ఇంటి నుండి బయటికి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది అడిగాడు అతను. ఇప్పుడు అర్జెంట్ లేదు అని, అవసరం లేకపోయినా ఇక్కడే కూర్చుంటూ అర్జెంటుగా వెళ్ళవలసిన టైం వచ్చినప్పుడు బయటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక రోడ్డు మీద నిలబడడం ఇష్టం లేక ఇప్పుడే నాకంటూ ఒక గూడు చూసుకుని అక్కడికి వెళ్ళిపోతున్నాను అంటూ చెప్పింది శ్రావ్య. ఇక్కడ ఎవరు మరీ అంత కర్కశలు లేరు. ఒక అమ్మాయిని అర్ధాంతరంగా ఇంటి నుండి బయటికి పంపించే అంత దుర్మార్గులు ఎవరికీ లేదు. ఉంది అని నీకు అనిపిస్తే నేనేమీ చేయలేను అన్నాడు రోహిత్. మీరు దుర్మార్గులు, కర్కశంగా ప్రవర్తిస్తారు అని నేను అనడం లేదు. నా హద్దుల్లో నేను ఉండడానికి ఇంటి నుండి బయటికి వెళ్ళడం మంచిది అని ఫిక్స్ అయ్యాను. అయినా ఎన్ని రోజులని ఇష్టం లేకపోయినా సరే కష్టంగా నన్ను భరిస్తారు. ఏదో ఒక రోజు ఈ బంధానికి ఎండ్ కార్డ్ అంటూ పడాలి కదా. అది ఈరోజు ఎందుకు కాకూడదు సూటిగా అతన్ని చూస్తూ అడిగింది శ్రావ్య. అదేం మాట? ఏదో ఒకరోజు ముగిసిపోవలసిన బంధమని ఎందుకు అనుకోవాలి? జీవితాంతం కలిసి ఉండే బంధంగా మార్చుకుంటే బాగుండును అని ఒక్కరు కూడా అనుకోరా అని మనసులో అనుకుని, అంటే వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోయావా అంటూ సూటిగా ఆమెని చూస్తూనే ప్రశ్నించాడు రోహిత్. ఇది మరీ బాగుంది. ఆ పిల్ల వెళ్ళిపోతాను బాబోయ్ అంటే, వెళ్ళిపోవడానికి డిసైడ్ అయ్యావా? ఎందుకు వెళుతున్నావు? ఎలా వెళుతున్నావు? క్యాబ్ ఏమైనా బుక్ చేసుకున్నావా అంటూ ఈ వివరాలన్నీ నీకెందుకురా? నీ జీవితంలో తను ఉండడం నీకు ఇష్టం లేదు. అలాంటప్పుడు వెళ్ళిపోవడమే బెటర్ కదా. వెళ్ళిపోని అంది భానుమతి. ఆ మాటతో సూటిగా ఆమె వైపు చూశాడు రోహిత్. ఆ చూపులో చాలా కోపం ఉండడంతో ఆ కోపానికి భయపడి సైలెంట్ అయిపోయింది భానుమతి. వెళ్ళిపోవడానికి డిసైడ్ అయ్యావా అని అడగకపోతే ఉండిపోవచ్చు కదా అని అడగొచ్చు కదా అని మనసులో అనుకుని, ఆలస్యం అవుతుంది బావా, పక్కకు తప్పుకుంటే నేను బయలుదేరతాను అంటూ చెప్పింది శ్రావ్య. ఆ మాటతో మనసులో ఏదో ముళ్ళు దిగినట్లు అనిపించడంతో పక్కకి తప్పుకొని ఆమెకి దారిచ్చి ఆమె వైపే చూస్తూ ఉన్నాడు రోహిత్. అలా అతన్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంది శ్రావ్య. ఆమె అలా వెళుతూ ఉంటే గుండెల్లో ఏదో తెలియని బాధ. ఆమెను ఆపాలి అని ఎంతగా అతని మనసు ఆరాటపడుతుందో అతనికి మాత్రమే తెలుసు. ఏదో విధంగా ఆపాలి, ఎలా అని అతను అనుకుంటూ ఉండగా ఏదో గుర్తు వచ్చి, ఇంకా సంధ్య ఇంటికి రాలేదు. తను వచ్చాక నువ్వు ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకున్నాకే నేను వెళతాను అన్నావు కదా. మరి తను రాకుండా వెళ్ళిపోతే ఏంటి అర్థం? నువ్వు తప్పు చేశావు అనా అంటూ అడిగాడు రోహిత్. ఆ మాటతో శ్రావ్య అడుగులాగిపోయాయి. తనకి ఏం సమాధానం చెప్పాలి? నేను తప్పు చేయలేదు అని ఎలా నిరూపించుకోవాలి? సంజయ్ అక్క వస్తేనే తప్ప నా మీద పడిన నిందను నేను చెరుపుకోలేను. అలా అని తను వచ్చే వరకు ఇక్కడ ఉండాలి అంటే అది నా వల్ల కాదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా ఆ ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారు నుండి చాలా సంతోషంగా కిందకి దిగిన ఆనందరావు ఇంకా కుసుమ ఆ ఇంటి లోపలికి వెళుతూ ఉన్నారు. వెళ్ళిపోవడానికి సిద్ధంగా డోర్ దగ్గర నిలబడి ఉన్న శ్రావ్య వాళ్ళని చూసి, ఏంటి వీళ్ళు ఈ టైంలో వస్తున్నారు? కొంపతీసి తమతో నన్ను తీసుకువెళ్తాను అని అడగడానికి వస్తున్నారా ఏంటి అని మనసులో అనుకుంటూ కొంచెం పక్కకి తప్పుకుంది ఆమె. సరాసరి లోపలికి వచ్చిన వాళ్ళిద్దరూ గుమ్మం దగ్గరలోనే ఉన్న శ్రావ్య దగ్గరికి వెళ్ళి, అమ్మ శ్రావ్య బంగారం, ఎలా ఉన్నావు తల్లి అంటూ ప్రేమగా పలకరించారు. వాళ్ళ పలకరింపులో ఆ కొత్తదనం చూసి
కళ్ళు వదిలేసి అలానే చూస్తూ ఉండిపోయింది. శ్రావ్య తమను చూసిన ఆనందం ఆమెలో కనిపించకపోవడంతో కొంచెం బాధగా మొహం పెట్టి, మమ్మల్ని క్షమించు తల్లి. అందరిలాగానే నిన్ను మేము కూడా అపార్థం చేసుకున్నాము. సంధ్య జీవితాన్ని కావాలనే నువ్వు సొంతం చేసుకున్నావు అన్న అపోహలో ఒక 2 మాటలు ఎక్కువగానే నిన్ను అన్నాము. అలా అన్నందుకు మేము ఎంతగా బాధపడ్డామో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాటలు తలుచుకొని ఎంత నరకయాతన అనుభవించామో నీకు తెలీదమ్మా. మీ నాన్నగారైతే ఆ రోజు నుండి సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు. చూడు, నీ మీద బెంగతో ఎలా చిక్కుపోయారో. నా బంగారు తల్లిని మాటలు అనేశాను, తన మనసుని కష్టపెట్టేశాను అంటూ చాలా బాధపడిపోయారు. ఆయన బాధ చూడలేక నిన్ను తీసుకుని ఇంటికి వెళ్ళిపోదామని ఇక్కడికి వచ్చాము. మాతో వచ్చేయి తల్లి అంటూ ప్రేమగా చెప్పింది కుసుమ. ఆమె మాటలో కనిపిస్తున్న ఆ ప్రేమ ఆమె కళ్ళల్లో కనిపించడం లేదు. కనీసం ఆ మాటలు నిజాయితీగా అంటున్న మాటలు అని కూడా శ్రావ్యకి ఏమాత్రం అనిపించకపోవడంతో అలా బొమ్మలా చూస్తూ, మళ్ళీ ఈ డ్రామా ఎందుకు ప్లే చేస్తున్నారు వీళ్ళు అని మనసులో అనుకుంటూ ఉండిపోయింది ఆమె. వాళ్ళ మాటలు తనకి కూడా నచ్చకపోవడంతో, ఏంటి అత్తయ్య మీరనేది? అంత సడన్గా వచ్చి తనని తీసుకువెళ్ళిపోతాను అంటున్నారేంటి? ఏం జరిగింది అంటూ సూటిగా వాళ్ళని ప్రశ్నించాడు రోహిత్. ఆ మాటతో అతని వైపు చూసి మరింత సంతోషంగా నవ్వుతూ, ఏం జరిగింది అని అంత చిన్నగా అడుగుతావేంటి రోహిత్? నువ్వు ఇన్ని రోజులు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో తను వచ్చేసింది. నీ కోసమే వచ్చేసింది అని అంటూ వెనక్కి తిరిగి చూసి అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో, అమ్మా సంధ్య, నువ్వెందుకురా బయటే ఆగిపోయావు? లోపలికి రా, బావ నీకోసమే ఎదురు చూస్తున్నాడు అంటూ పిలిచింది కుసుమ. ఆ పిలుపుతో ఆశ్చర్యంగా ఇద్దరు సంతోషంగా ఒకరు ఆ గుమ్మం వైపుకి తిరిగి చూడగా, తల వంచుకుని దిగులుగా మొహం పెట్టుకుని ఆ గుమ్మం ముందు నిలబడి లోపలికి రావాలా వద్దా అన్నట్లు సంశయిస్తూ ఉంది సంధ్య. ఆమెను అక్కడ చూడగానే రోహిత్ ఇంకా శ్రావ్య గుండెలు గట్టిగా కొట్టుకుంటూ ఉన్నాయి. ఇన్ని రోజులు ఈ క్షణం కోసమైతే బావ ఎదురు చూస్తున్నాడో ఆ క్షణం వచ్చేసింది. అంటే నేను ఇంకా బావకి శాశ్వతంగా దూరం అయిపోవాలి అని శ్రావ్య మనసులో అనుకుంటూ, సంజయ్ వచ్చేసింది అంటే శ్రావ్య ఇంకా నా జీవితం నుండి వెళ్ళిపోతుంది. తనని నేను ఎప్పుడూ కలుసుకోలేను, నాదాన్ని చేసుకోలేను అని మనసులో బాధగా రోహిత్ అనుకుంటూ ఉన్నాడు. అతని చూపు మొత్తం శ్రావ్య మీదే ఉంది. అతని వెనక ఉన్న భానుమతి సంతోషంగా వచ్చి అతని చెయ్యి పట్టుకుని కుదిపేస్తూ, ఒరే రోహిత్, సంధ్య సంధ్య వచ్చేసిందిరా. నువ్వు ఇన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్న నీ సంధ్య నీకోసం వచ్చేసింది అంటూ చాలా ఉత్సాహంగా చెప్పింది. దాంతో ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు రోహిత్. అప్పుడే ఆ ఇంట్లో అడుగుపెట్టిన ఈశ్వర్ ప్రసాద్ అక్కడ ఉన్న సంధ్యని చూసి షాక్ అయ్యాడు. దీనికి మరీ మరీ చెప్పాను కదా, మళ్ళీ నా కొడుకు జీవితంలోకి రావద్దు అని. అయినా కూడా ఎందుకు వచ్చింది? తప్పు చేసి కూడా ఎంత అమాయకంగా నటిస్తుంది. నేను బెదిరించి పంపించినా కూడా నా మాట లెక్క చేయకుండా వెనక్కి తిరిగి వచ్చింది అంటే దీన్ని అంత తక్కువగా అంచనా వేయకూడదు అని మనసులో అనుకుంటూ చంపేసేలా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు ఈశ్వర్ ప్రసాద్. అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్నేమీ చేయలేవు అన్నట్లు ఒక లిఫ్ట్ ఇచ్చి, నన్ను క్షమించండి మావయ్య. ఏదో తెలియనితనంతో ఆ రోజు నా స్థానంలో శ్రావ్యని కూర్చోబెట్టి నేనే ఆ పెళ్లి నుండి పారిపోయాను. తనకి ఏ పాపమో తెలీదు. నేను అడిగితేనే తను నా స్థానంలో కూర్చుంది తప్ప నన్ను ఏదో మాయ చేసి మోసం చేసో తను నా స్థానంలోకి రాలేదు. అలా అని తను చెప్పినట్లు నేను ఎవరినో ప్రేమించి అతని కోసం ఆ పెళ్లి నుండి పారిపోలేదు. అప్పుడే పెళ్ళంటే భయం వేసింది. పెళ్లి తర్వాత వచ్చే బరువు బాధ్యతలు చాలా ఉంటాయి, వాటిని మోయడం చాలా కష్టము అని నా ఫ్రెండ్స్ చెప్పడంతో అదే నిజము అనుకుని అప్పుడే పెళ్లి చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో ఆ పెళ్లి నుండి పారిపోయానే తప్ప నిజంగా నా మనసులో బావ తప్ప ఎవ్వరూ లేరు. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ బావ ఒక్కడే నా మనసులో ఉంటాడు అంటూ చెప్పింది సంధ్య. ఆ మాటతో షాక్ అయి అతను కళ్ళు వదిలేసి ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. అయోమయంగా ఆమె వైపు చూస్తూ, ఏంటి అక్క ఇలా చెప్తుంది? తను అరుణ్ణి ప్రేమించి అతనే కావాలి అనుకునే కదా పెళ్లి నుండి పారిపోయింది.
మరి ఇప్పుడేంటి నేనెవరిని ప్రేమించడం లేదు. బావ మాత్రమే నా ప్రపంచం అని చెప్తుంది. ఎందుకిలా అబద్ధాలు చెప్తుంది? అసలు ఏం జరిగింది? అని అనుకుంటూ ఆమె వైపు చూస్తూ ఉంది శ్రావ్య. ఈ మాట కోసం, ఈ మాట కోసం చాలా రోజులు ఎదురు చూశాను అని, సంధ్య నువ్వే వచ్చి నీ మనసులో ఉన్న నాపై ప్రేమని చెప్తున్నావు అని చాలా ఏళ్ళే ఎదురు చూశాను. కానీ నువ్వు అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు నా మనసు మరొకరిని కోరుకుంటూ ఉండగా, ఇప్పుడు వచ్చి బావే నా ప్రపంచం అంటున్నావు. కానీ ఇప్పుడు నా మనసులో నీకు స్థానం లేదు. ఆ స్థానాన్ని శ్రావ్య ఎప్పుడో తన సొంతం చేసేసుకుంది. ఈ విషయం ఇప్పుడు నీకు ఎలా చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు రోహిత్. ఆమె పర్ఫార్మెన్స్ చూసి ఏమీ మాట్లాడకుండా ఉండిపోయిన ఈశ్వర్ ప్రసాద్ వైపు వంకర నవ్వుతో చూస్తూ, నా యాక్టింగ్ చూసి ఈయన గారికి ఫీజు కొట్టేసినట్లుంది. అయినా అప్పుడే ఏంటి, అప్పుడంటే ఏదో బెదిరించి నన్ను ఆ కళ్యాణ మండపం నుండి పంపించావు. కానీ ఇప్పుడు పంపించలేవు కదా. కాబట్టి నీతో నాకు పని లేదులే. ఎక్కువగా నీతో మాట్లాడవలసిన అవసరం అంతకన్నా లేదు అని మనసులో అనుకుని రోహిత్ దగ్గరికి వెళ్ళి బావా అంటూ ప్రేమగా పిలిచింది సంధ్య. ఆ పిలుపుతో ఆమె వైపు కన్నెత్తి చూశాడు రోహిత్. ఐఎమ్ సో సారీ బావా. నువ్వంటే మనసులో చెప్పలేనంత ప్రేమ ఉన్నా, నిన్నే ప్రాణంగా ప్రేమిస్తూ ఉన్నా కూడా పెళ్ళి అంటే ఉన్న భయంతో నీకు దూరంగా పారిపోయాను. కానీ అలా వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో అని. నువ్వు లేకుండా, గుర్తు రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఎన్నో దేశాలు తిరిగాను. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నీ ఆలోచనలు నన్ను వదిలిపెట్టలేదు. నువ్వు లేకుండా బ్రతకడం కష్టమనిపించింది. అందుకే వచ్చేసాను. నీకోసం వచ్చేసాను. దయచేసి నేను చేసిన తప్పు క్షమించి నన్ను నీ దాన్ని చేసుకో. లేదు అంటే ఈ ప్రాణాన్ని ఇక్కడే నీ పాదాల దగ్గర వదిలేయడం తప్ప నాకు వేరే మార్గం తెలీదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అతని చేతులను తన చేతుల్లోకి తీసుకుని ఆ చేతిని తన ఆ చేతికి తన తల ఆంచి చాలా బాధగా ఏడుస్తూ చెప్తూ ఉంది సంధ్య. అతను పక్కన ఉండి అదంతా చూస్తూ ఉన్న భానుమతికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి. తన మేనకోడలు అంత బాధపడడం ఆమె అస్సలు చూడలేకపోతుంది. బాధపడకు సంధ్య. ఏదో తెలియక నువ్వు చేసిన తప్పే కానీ కావాలని చేసింది కాదు కదా. బావ అర్థం చేసుకుంటాడమ్మా. నిన్ను తన భార్యగా చేసుకుంటాడు. అతి త్వరలోనే మంచి ముహూర్తం చూసి మీ పెళ్ళి ఘనంగా మేం జరిపిస్తాము. నువ్వు బాధపడి ఆ బాధలో ఏ పిచ్చి పనులు చేయకే తల్లి. బావ పక్కన భార్య స్థానం ఎప్పటికీ నీదే. ఆ స్థానంలోకి ఎవ్వరూ రారు. వస్తాను అన్నా వాడు రానివ్వడు. వాడి మనసులో ఎప్పటికీ నువ్వే ఉంటావు అంటూ హామీ ఇచ్చేసింది భానుమతి. దానితో చంపేసేలాగా ఆమె వైపు చూశాడు ఈశ్వర్ ప్రసాద్. మైండ్ బ్లాక్ అయిపోవడంతో రోహిత్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. భానుమతి హామీ ఇవ్వడంతో సంధ్య, ఆనందరావు, కుసుమ కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకున్నారు. అమ్మయ్య, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. శ్రావ్య కూడా ఏ తప్పు చేయలేదని తెలిసిపోయింది. ఇంకా కథంతా సుఖాంతమే అని చిన్నగా నవ్వుతూ కుసుమ అనడంతో, అవును బాబుగారు, ఇప్పుడు అన్నీ క్లియర్ అయిపోయాయి. కనీసం ఇప్పుడైనా మా అమ్మాయిని మేము మాతో తీసుకువెళ్ళవచ్చా అంటూ కొంచెం వెట్టకారంగా అడిగాడు ఆనందరావు. అప్పటికే మండిపోయి ఉన్న ఈశ్వర్ ప్రసాద్ అతని వైపు చాలా సీరియస్గా చూస్తూ, అంటున్నారు కదా మా అమ్మాయి అని. మీ అమ్మాయిని మీరు తీసుకువెళ్ళడానికి నా పర్మిషన్ ఎందుకు? కావాల్సింది తన పర్మిషన్, తన భర్త పర్మిషన్. ఆ రెండు ఉంటే ఎటువంటి సందేహం లేకుండా మీరు తీసుకువెళ్ళవచ్చు పళ్ళు నూరుతూ చెప్పాడు అతను. ఆ మాటతో కోపంగా పిడికిలి బిగించి, భర్త పర్మిషన్ ఏంటి? భర్త పర్మిషన్ ఏదో ముసుగులో వచ్చి పక్కన కూర్చొని తనతో తాళి కట్టించేసుకుంటే తను భార్య, ఆయన గారు భర్త అయిపోతారా? నాన్ సెన్స్. రోహిత్ భార్య అంటే అది ఎప్పటికీ సంజనే, శ్రావ్య కాదు అని మనసులో అనుకుని, అమ్మ శ్రావ్య, ఇంటికి వెళ్దాం పదమ్మా అంటూ శ్రావ్య వైపు చూశాడు ఆనందరావు. ఆ మాటతో రోహిత్ వైపు చూసింది శ్రావ్య. ఇదేంటి, నేను రమ్మని పిలుస్తూ ఉంటే ఇది వాడి వైపు చూస్తుంది? కొంపతీసి 10 రోజుల్లో వాడితో ఏమైనా ఫిజికల్ రిలేషన్ ఏర్పాటు చేసుకుని వాడిని దీని గుప్పెట్లో పెట్టుకోలేదు కదా అని మనసులో అనుకుని, నేను పిలుస్తూ ఉంటే బావ వైపు చూస్తావేంటమ్మా? తనేమి అన్నాడు, నువ్వురా వెళదాం అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు ఆనందరావు. వెళ్ళొద్దు శ్రావ్య,
ప్లీజ్ అని మనసులో అనుకుంటూ ఆమె వైపే చూస్తూ ఉన్నాడు రోహిత్. ఆనందరావు పట్టుకున్న తన చేతి వైపు చూసి విరక్తిగా ఒక నవ్వు నవ్వి అతని చేతి నుండి తన చేతిని మెల్లిగా విడిపించుకుని, ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలి అని నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను సార్. కానీ ఆ వెళ్ళేది మీ ఇంటికి కాదు, నాకు నచ్చిన చోటికి. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఈ ఇంటి నుండి నేను వెళ్ళిపోవాలి అని పదే పదే నాకు గుర్తు చేయవలసిన అవసరం లేదు. నేను వెళ్తాను అంటూ చెప్పింది శ్రావ్య. మంచిది అని మనసులో అనుకుని, అదేంటమ్మా, అమ్మా నాన్నలం మేముండగా ఎక్కడికో వెళ్తాను అంటున్నావు, పైగా నన్ను సార్ అని పిలుస్తున్నావు, మన మధ్య ఉన్న బంధం ఇదేనా? ఇన్ని రోజులు మేము నిన్ను ప్రేమగా పెంచాం కదా, మా మీద నీకు ఆ ప్రేమ లేదా? బాధని నటిస్తూ అడిగాడు ఆనందరావు. ఆ మాటకి ఏమీ సమాధానం చెప్పకుండా ఒక చిన్న చిరునవ్వు నవ్వి వాళ్ళకి ఒక నమస్కారం పెట్టి తన బ్యాగ్ తీసుకుని బయటికి వెళుతూ ఉంది శ్రావ్య. అది చూసి, అమ్మ శ్రావ్య, మా మాట విను తల్లి, ఒకసారి ఆగు అంటూ ఆమె వెనక పడ్డారు ఆ భార్యాభర్తలిద్దరూ. అయినా కూడా ఆమె అడుగులు ఆపడం లేదు. ఒక్క నిమిషం శ్రావ్య అన్న రోహిత్ పిలుపుతో ఆమె అడుగులాగాయి. ఏంటి అన్నట్లు అతని వైపు చూసింది శ్రావ్య. కొంపతీసి ఉండిపో అంటాడా అని మనసులో భయంగా అనుకుంటూ అందరూ కూడా అతని వైపు చూస్తూ ఉన్నారు. ఒక్క ఈశ్వర్ ప్రసాద్కి మాత్రం అతను ఆమెని ఆగమనడం చాలా ప్రశాంతతనిచ్చింది. నా భార్యేవి, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నాతోనే నా ఇంట్లోనే ఉండాలి అని తనని ఆపరా, వెళ్ళనివ్వద్దు అని మనసులో అనుకుంటూ అటువైపే చూస్తూ ఉన్నాడు అతను. శ్రావ్య కూడా అతను ఏమంటాడో ఏంటో అన్న భయంతో అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని, పద, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావో అక్కడ నేను నిన్ను డ్రాప్ చేసి వస్తాను అన్నాడు రోహిత్. అతను ఆమె చెయ్యి పట్టుకోవడం సంజయ్కి అస్సలు నచ్చలేదు. కోపంగా అతను పట్టుకున్న ఆ చేతి వైపే చూస్తూ ఉంది. అదేంటి బాబు, నువ్వు తనని డ్రాప్ చేయడం ఏమిటి? తను మా కూతురు, మా బాధ్యత. తను రావాలి అనుకుంటే మా ఇంటికి వస్తుంది, లేదు అంటే తను ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడ మేమే తనని డ్రాప్ చేస్తాం, నువ్వేమీ అవసరం లేదు అంటూ ముందుకు వచ్చాడు ఆనందరావు. ఆ మాటకి వెటకారంగా నవ్వుతూ, తన విషయంలో మీ బాధ్యత ఎప్పుడో తీరిపోయింది మామయ్య. ఇప్పుడు తను నా బాధ్యత. తనకు సంబంధించినవి అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నాకు మాత్రమే ఉంది అంటూ చెప్పాడు రోహిత్. ఆ మాటతో ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది శ్రావ్య. అలా ఎలా ఉంటుంది బాబు అని కుసుమ అంటూ ఉండగా, భార్య కదత్తా, తను నా భార్య అంటూ ప్రతి పదాన్ని నొక్కి పలికి చెప్పాడు రోహిత్. ఆ మాటతో షాకింగ్గా అతని వైపు చూసింది శ్రావ్య. అక్కడున్న వారి అందరికీ కూడా ఆ మాట కొంచెం షాక్ కొట్టినట్లు అనిపించింది. ఒక్క ఈశ్వర్ ప్రసాద్కి మాత్రమే చాలా ఆనందాన్ని ఇచ్చింది. తను నీ భార్య ఏంటి బాబు, నీ భార్య అదిగో సంధ్య అక్కడుంది అని కుసుమ అనడంతో, సంజయ్ నా భార్య కావాలి అని కళ్యాణ మండపం వరకు వచ్చింది, కానీ కాలేదు కదా, నా పక్కన పీటల మీద కూర్చోలేదు, నేను కట్టిన తాళి తన మెడలోనూ లేదు, కాబట్టి తను నా భార్య కాదు. నా పక్కన కూర్చుని అగ్నిసాక్షిగా నేను కట్టిన తాళిని గౌరవంగా తన మెడలో ఉంచుకున్న శ్రావ్యనే ప్రస్తుతానికి నా భార్య. ఏదో మాట వరుసకి నీ భార్య సంధ్య అన్నంత మాత్రాన తను నా భార్య అయిపోదు, కాదు అన్నంత మాత్రాన శ్రావ్య నా భార్య కాకుండా పోదు. శ్రావ్యతో ఉన్న నా బంధం విడిపడి తనతో నా బంధం మొదలు అవ్వాలి అంటే ముందు మాకు విడాకులు రావాలి. అలా రావడానికి చాలా టైం పడుతుంది. అప్పటి వరకు శ్రావ్య బాధ్యత నాదే. ఈ విషయంలో ఎవ్వరూ ఏమీ మాట్లాడడానికి వీల్లేదు అంటూ చెప్పి ఆమెను తీసుకుని బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు రోహిత్. అతనితో వెళుతూ అతని వైపు అలా చూస్తూ ఉన్న శ్రావ్య మనసులో ఎన్నో ప్రశ్నలు. భార్య అంటూ బయటికి తీసుకువెళుతున్నావు, బాధ్యత అంటూ ఎక్కడికి కావాలి అంటే అక్కడ డ్రాప్ చేస్తాను అంటున్నావు, బంధం అంటూ విడాకులు వచ్చే వరకు ఆగాలి అంటున్నావు. అసలు నీ మనసులో ఉన్న ఆలోచన ఏంటి? నన్ను భార్య అన్న బంధంతో దగ్గర చేసుకోవాలి అనుకుంటున్నావా, లేదా విడాకులిచ్చి దూరంగా నెట్టేయాలి అనుకుంటున్నావా అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. కోపంగా వెళుతున్న వారి వైపు చూస్తూ ఉన్న సంధ్యని చూసి, ఇంకేం చేస్తున్నావు, ఇంకా ఏం చూస్తూ ఉంటావు ఇక్కడ, ఇక్కడ సినిమా అయిపోయింది,
పద ఇంటికి పోదాం అంటూ సీరియస్గా అన్నాడు ఆనందరావు. ఆ మాటకి అడ్డు వస్తూ, తనెక్కడికి వస్తుందన్నయ్య? తను ఈ ఇంటికి కోడలు కాకపోవచ్చు, కానీ ఇంటి మేనకోడలు. వాడి భార్యగా ఈ ఇంట్లో ఉండకపోవచ్చు, కానీ నా కోడలిగా ఈ ఇంట్లో ఉండే పూర్తి హక్కు అధికారం తనకుంది. కాబట్టి తను ఈ రోజు నుండి ఇక్కడే ఉంటుంది. అతి త్వరలోనే దానితో వాడికి విడాకులు ఇప్పించి దీనితో పెళ్ళి ముహూర్తం పెట్టించి మిమ్మల్ని పిలిపిస్తాను. అప్పటి వరకు సంధ్యని తీసుకువెళ్ళాలి అని ప్రయత్నం చెయ్యొద్దు అంటూ సీరియస్గా చెప్పింది భానుమతి. ఆ మాట బాగా నచ్చిన ఆనందరావు కుసుమ ఒకరి మొహం ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకుని, ఈ మాత్రం అవకాశం ఇస్తే చాలు, నా కూతురు చెలరేగిపోతుంది. నువ్వే నా భార్యవి, నీతోనే నా జీవితం అని నీ కొడుకుతో అనేలా చేస్తుంది అని మనసులో అనుకుని సంజయ్ని అక్కడే వదిలేసి తమ ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ. అది ఏమాత్రం నచ్చిన ఈశ్వర్ ప్రసాద్ సంజయ్ వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు. అతని వైపు వెటకారంగా చూస్తూ, ఎందుకు మామాజీ అలా చూసి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు? నువ్వు అనుకున్నది ఇక్కడ ఏదీ జరగదు, నేను అనుకున్నది జరగకుండా ఆగదు అని మనసులో అనుకుని అతని వైపు అలానే చూస్తూనే ఆ గదిలో ఆ ఇంట్లో ఎప్పుడూ తన కోసం స్పెషల్గా ఉండే రూమ్ వైపు వెళుతూ ఉంది సంధ్య. రోడ్డు మీద చాలా స్లోగా వెళుతుంది రోహిత్ కార్. ఆ కార్లో చాలా సైలెంట్గా కూర్చుని ఉన్నారు వాళ్ళిద్దరూ. ఆ సైలెన్స్ రోహిత్ అస్సలు భరించలేకపోయాడు. ఎక్కడ డ్రాప్ చేయాలి అంటూ అడిగాడు రోహిత్. దాంతో అతనికి అడ్రస్ చెప్పింది శ్రావ్య. సారీ అన్నాడు అతను. ఎందుకు అడిగింది ఆమె. నిజం తెలుసుకోకుండా నిన్ను చాలా బాధ పెట్టాను కదా, చాలా మాటలు అన్నాను. నేను అలా చేసి ఉండకుండా ఉండవలసింది బాధగా చెప్పాడు రోహిత్. అనే ముందు చేసే ముందు ఆలోచించాలి. అన్నీ అయిపోయాక ఇప్పుడు ఆలోచించినా మాత్రం ఉపయోగం ఏముంటుంది? వదిలేసేయ్ బావా, నేను ఆ మాటలు అప్పుడే మర్చిపోయాను. ఫైనల్లీ నువ్వు హ్యాపీ కదా, నాకు అదే చాలు అంది శ్రావ్య. ఆ మాటతో సూటిగా ఆమె వైపు చూసి, నిజం చెప్పు, నేను హ్యాపీగా ఉన్నాను అని నీకు అనిపిస్తుందా అంటూ అడిగాడు రోహిత్. కోర్స్, నువ్వు ఎవరైతే నీ జీవితంలోకి రావాలి, నీకు ఎవరి కావాలి అనుకున్నావో వారు ఇప్పుడు నీ జీవితంలోకి వచ్చేసారు కదా. వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీగానే ఉంటావు కదా. అందులో అనిపించడం కనిపించడం ఏముంటుంది? అయినా నీకేంటి, ఎవరికైనా సరే మనస్ఫూర్తిగా తను ప్రేమించిన మనిషి తన జీవితంలోకి వస్తే అది సంతోషమే కదా అంటూ చెప్పింది శ్రావ్య. ఆ మాట చాలా బాధగా మనసుకు తాగడంతో, అవును కదా, మనసుకు నచ్చిన మనిషి తన సొంతమైతే సంతోషమే, సంతోషంగానే ఉంటుంది. మరి నువ్వు సంతోషంగానే ఉన్నావా అంటూ అడిగాడు అతను. దానితో అదిరిపడి అతని వైపు చూసింది శ్రావ్య. కారు ఒక పక్కనే ఆపేసి ఆమె వైపు సూటిగా చూస్తూ, చెప్పు, నువ్వు సంతోషంగానే ఉన్నావా అంటూ అడిగాడు రోహిత్. అతనికి ఏం సమాధానం చెప్పాలో ఆమెకి ఏమాత్రం అర్థం కావడం లేదు. ఏం చెప్పను బావా, నా సొంతం అనుకున్న నువ్వు మరొకరికి సొంతం అయిపోతూ ఉంటే చూస్తూ తట్టుకోలేక మనసులోనే కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉన్నాను. నిన్ను దూరం చేసుకుంటూ ఉంటే ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంది. ఈ విషయం నీకు ఎలా చెప్పను, నేను ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది అని మనసులో అనుకుని, అవును అన్నట్లు చిన్నగా తల ఊపింది శ్రావ్య. నోటితో చెప్పు సీరియస్గా అడిగాడు రోహిత్. చిన్నగా భయం వేస్తూ ఉండడంతో తన భయాన్ని మనసులో అతనిపై పెంచుకున్న ప్రేమని ఆ మనసులోనే కంట్రోల్ చేసుకుని, సంతోషంగానే ఉంటాను కదా బావా, అక్క నువ్వు కలవాలి, మీ ప్రేమ ఎప్పటికీ శాశ్వతం కావాలి అని కోరుకునే నేను ఇప్పుడు అది నిజమవుతూ ఉంటే ఎందుకు సంతోషంగా ఉండను అని తడబడుతున్న మాటలతో అంది శ్రావ్య. కానీ ఆ మాటలు రోహిత్ అస్సలు నమ్మలేదు. మాటల్లో చెప్తున్నంత ఈజీ కాదు శ్రావ్య మనసులో ఉన్న ప్రేమని దాచుకోవడం. నీ కళ్ళలో నాపై ప్రేమ కనిపిస్తుంది, నాకు ఎక్కడ దూరం అయిపోతావేమో అన్న భయం కనిపిస్తుంది. ఆ ఫీల్ని నువ్వు ఎంతగా మనసులో అణిచిపెట్టుకోవాలి అని అనుకున్నా కూడా ప్రేమించిన మనిషి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఆ మనిషికి కనిపించకుండా నీ ప్రేమని దాచడం అసాధ్యం. నిజం చెప్పు, నువ్వు నన్ను ప్రేమించలేదా అంటూ అడిగాడు రోహిత్.
ఏం మాట్లాడుతున్నావు బావా? నేను ప్రేమించడం ఏంటి? నువ్వు ఏదో భ్రమ పడుతున్నావు. అలాంటిదేమీ లేదు. ఏదో సరదాగా నీతో అల్లరి చేసి ఆట పట్టించానేమో, కొంచెం చనువుగా ఉన్నానేమో, కానీ నీ మీద ఎప్పుడు ప్రేమ అన్న ఫీలింగ్ నేను పెంచుకోలేదు. నా దృష్టిలో నువ్వు ఎప్పుడూ అక్క భర్తవే కానీ నా భర్తవి కాదు అంటూ అతనికి చెప్పాలి అని చూసింది శ్రావ్య. కానీ ఆ మాట చెప్తున్నప్పుడు ఆమె కళ్ళలో నీళ్లు తిరిగిపోతున్నాయి. ప్రేమించిన మనిషికి అబద్ధం చెప్పడం చాలా ఈజీ అని అనుకుంది. కానీ ఆమె కన్నీళ్ళు అది చాలా చాలా కష్టమని నిరూపిస్తూ కళ్ళ నుండి బయటకు వస్తూ అతనికి ఆమె మనసులో ఉన్న ప్రేమని తెలియచేస్తూ ఉండడంతో వాటిని అతనికి కనిపించకుండా ఎలా దాచాలో ఆమెకి ఏమాత్రం అర్థం కావడం లేదు. ప్రేమించలేదా? సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు రోహిత్. తల లేదు అన్నట్లు తల ఊపింది శ్రావ్య. తల దించుకుని కాదు, ఎత్తి సూటిగా నా కళ్ళలోకి చూస్తూ చెప్పు, నువ్వు నన్ను ప్రేమించలేదా అంటూ గట్టిగా అరిచాడు రోహిత్. ఆ అరుపుతో అదిరిపడి తల ఎత్తి అతని వైపు చూసి లేదు అంటూ ఏడుస్తూనే అంది శ్రావ్య. ప్రేమించినప్పుడు ఎందుకే ఏడుస్తున్నావు? అయినా మనసులో ఉన్న మనిషితో అబద్ధం చెప్పవచ్చు, కానీ ఆ మనిషి రూపాన్ని మనసులోంచి చెరిపేయడం అంత ఈజీ అనుకుంటున్నావా? నేను కూడా నీలాగే మనసులో నిన్ను పెట్టుకుని కళ్ళకు నచ్చే సంజ వెనకబడ్డాను. ఆమెతోనే నా జీవితం అనుకున్నాను. అదే పిచ్చి భ్రమలో ఇన్ని రోజులు బ్రతికేశాను. కానీ నువ్వు మా ఇంటికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, నా మనసులో ఉన్నది నువ్వు ఆ సంజ కాదు అని. నీకు చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేకపోయాను. నీ కళ్ళల్లో కన్నీళ్లు చూసి భరించలేకపోయాను. ప్రతి క్షణం నువ్వు ఎలా ఉన్నావో, ఏం చేస్తున్నావో, ఏ కష్టమైనా నీ దరికి వస్తుందేమో అన్న ఊహతో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను. కంటి పాపలా చూసుకున్నాను కదే నిన్ను. అక్కడ ఎక్కడ కూడా నా ప్రేమ నీకు అర్థం కాలేదా అంటూ అడిగాడు రోహిత్. ఆ మాటలన్నీ వింటూ ఉన్న శ్రావ్య గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఏ మాట అయితే అతని నోటి నుండి ఇన్ని రోజులు వినాలి అని ఆతృతగా అనుకుందో అదే మాట ఇప్పుడు వినిపిస్తూ ఉంటే ఏం చేయాలో ఆమెకి అర్థం కావడం లేదు. అతన్ని దూరం చేసుకోలేక, అలా అని సొంతం చేసుకోలేక సతమతమైపోతూ ఉంది. లేదు, బావ మనసులో నేను ఉండకూడదు. అక్క స్థానంలోకి ఎప్పుడూ నేను రాకూడదు. ఎంత చేసినా ఆ కుటుంబం నాది అనుకుని ఎంత బాగా చూసుకున్నా సంజని ప్రేమించినంతగా నన్ను ఆ కుటుంబం ప్రేమించదు. ఎప్పుడూ ఆ కుటుంబానికి నేను పరాయి మనిషినే, అనాథనే. అలాంటి నన్ను వాళ్ళు కోడలుగా అంగీకరించారు. ఇప్పుడు బావకి నా మనసులో మాట చెప్పి అందరినీ బాధ పెట్టడం తప్ప మరి ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి చెప్పకూడదు. నా మనసులో ఉన్న ప్రేమ మనసులోనే సమాధి అయిపోవాలి కానీ అది బయటికి రాకూడదు అని మనసులో అనుకుని, అసలు ఏంటి బావ నువ్వు చేస్తున్న పని? నిన్నటి వరకు అక్కంటే ఇష్టమన్నావు, ఇప్పుడు నేనంటే ప్రాణం అంటున్నావు. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అసలు ఎవరిపై నీకు ప్రేమ ఉందో ఒక క్లారిటీ నీకుందా అంటూ కోపంగా అతన్ని చూస్తూ ప్రశ్నించింది శ్రావ్య. ఇన్ని రోజులు ఆ క్లారిటీ లేదు, కానీ ఈరోజు నేను నా జీవితం నుంచి వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడే నాకు ఆ క్లారిటీ వచ్చింది. నా మనసులో ఉన్నది నువ్వే. నిన్నే నేను ప్రేమిస్తున్నది. నీతోనే నా జీవితం పంచుకోవాలి అని అనుకుంటున్నది. అది నువ్వు అర్థం చేసుకుంటే నాతో వచ్చాయి, ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతాను అంటూ చెప్పాడు రోహిత్. అర్థం చేసుకున్నాను బావా, చాలా బాగా అర్థం చేసుకున్నాను. నిన్న అక్కంటే ప్రేమ, ఈరోజు నేనంటే ప్రేమ, రేపు మరొక అమ్మాయి అంటే ప్రేమ. ఏదో అలవాట్లు మార్చుకున్నట్లు ప్రతిసారి ఇలా ప్రేమించే అమ్మాయిని మార్చకూడదు. చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. అయినా నీ జీవితం నీ ఇష్టం. నువ్వు ఎవరిని ప్రేమించినా, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా నాకు నష్టం లేదు. విడాకులకి అప్లై చేశాం కదా, అవి ఎప్పుడు వస్తాయో కనుకనే చెప్తాను. అవి వచ్చిన తర్వాత నా జీవితం నుంచి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోతావు. మన భార్యాభర్తల బంధం పూర్తిగా తెగిపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. ఆ సంజనే చేసుకుంటావో, లేదొక మరొక వింజనే చూసుకుంటావో. అంతే తప్ప ప్రేమ అంటూ మళ్ళీ నా జోలికి మాత్రం రావద్దు. నీ వల్ల, నీ కుటుంబం వల్ల ఇప్పటివరకు నేను చాలా బాధని అనుభవించాను. ఇకపై ఆ బాధని కంటిన్యూ చెయ్యాలి అని అనుకోవడం లేదు. ఇప్పటి నుంచి నేను ఫ్రీ బర్డ్.
ఎటువంటి బంధాలు బాధ్యతలు బరువులు లేని ఈ ఏకాకిని నాకు ఈ జీవితమే బాగుంటుంది. దయచేసి నన్ను వదిలేయండి అంటూ చాలా సీరియస్గా చెప్పింది శ్రావ్య. ఆ మాటతో చాలా కోపం వచ్చింది రోహిత్కి. ప్రేమిస్తున్నాను అని చెప్తే నీకు వెట్టకారం కింద ఉంది కదా. అసలు ఏంటే వదిలేసేది? నువ్వు నా భార్యవి. నాకు నీపై పూర్తి హక్కు ఉంది. ఎవరు కాదంటారో నేను చూస్తాను. నీకు కూడా రుచి చూపిస్తానురా అంటూ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమెను తన దగ్గరికి లాక్కొని ఆమె పెదవులను తన పెదవులతో బంధించి చాలా డీప్గా కిస్ చేస్తూ ఉన్నాడు రోహిత్. ఆ చర్యతో షాక్ అయిన శ్రావ్య కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది. ఒక్క నిమిషం తర్వాత అతను ఏం చేస్తున్నాడో అర్థమవడంతో అతను గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి తోయడానికి అతని నుంచి తనని తాను విడిపించుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంది ఆమె. కానీ అతను ఆమెను ఏమాత్రం వదలడం లేదు. తన చేతులతో ఆమెను పూర్తిగా బంధించి ఆమె పెదవులను తనివి తీరా ముద్దు పెట్టుకుని ఆమె నా సొంతం అని అతని మనసు నమ్మే విధంగా, ఇప్పటి వరకు పడిన బాధని మర్చిపోయే విధంగా ఆ ముద్దుని 5 నిమిషాలు కొనసాగించి ఆమెకి ఊపిరి తీసుకోవడం భారం అవుతుంది అని అర్థమవడంతో మెల్లిగా వదిలేశాడు. దాంతో గట్టిగా ఊపిరి తీసుకుంటూ కొంచెం రిలాక్స్ అయ్యి పెదవులు తడుముకున్న ఆమెకి రక్తం చేతికి అంటింది. అది చూసిన వెంటనే చాలా కోపం రావడంతో లాగిపెట్టి అతని చెంప మీద గట్టిగా కొట్టి, ఇలా చేసి నువ్వు నన్ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నావేమో, అది ఎప్పటికీ జరగదు. నువ్వు ఎంత బలవంతం చేసినా నా శరీరం నీ సొంతం అవ్వచ్చు, కానీ నా మనసు మాత్రం నీ సొంతం కాదు, కానివ్వను కూడా. దయచేసి నాకు దూరంగా ఉండు అని చెప్పి అతని గుండెల మీద చేతులు వేసి వెనక్కి తోసి కార్ డోర్ తీసుకుని కిందకి దిగి వెనక సీట్లో ఉన్న తన లగేజ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది శ్రావ్య. ఆమె కొట్టిన చెంప మీద చేతితో తడుముకుని చిన్నగా నవ్వుకొని ఆ కార్ దిగి వయారంగా నడుచుకుంటూ వెళుతున్న ఆమె వైపు చూసి, ఓయ్, ఇలా కొట్టి నా నుంచి దూరంగా వెళ్ళిపోతే వదిలేస్తాను అని అనుకుంటున్నావేమో. పొరపాటును కూడా వదలను. నువ్వు ఎప్పటికైనా నా దానివే. నీ మనసులో ఉన్న ప్రేమని నీ నోటితోటే బయట పెట్టించి నా భర్త నాకే సొంతమని నీతో చెప్పించి ఎలా అయితే నా నుంచి దూరంగా నువ్వు వెళ్ళిపోయావో అలాగే మళ్ళీ నా దగ్గరికి నువ్వు వచ్చేలా చేసుకోకపోతే నా పేరు రోహితే కాదు అంటూ ఛాలెంజ్ చేశాడు అతను. దాంతో కోపంగా అతని వైపు చూసి, ఏ పోరా అన్నట్లు చేతితో చెప్పి అటుగా వెళుతున్న ఆటో ఆపి అది ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రావ్య. వెళుతున్న ఆమె వైపు చూసి, ఎక్కడికి పోతావే? నువ్వెక్కడికి వెళ్ళినా కూడా నేను నిన్ను వదలను. నేను ఒక్కసారి నాది అని ఫిక్స్ అయిన తర్వాత నా నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు పాప. ముందు ఆ సంధ్య సంగతి తేల్చి ఆ తర్వాత నీ దగ్గరికి వస్తాను. కొంచెం బ్రేక్ తీసుకో అని మనసులో అనుకుని మళ్ళీ కారు ఎక్కి ఆ ఆటో వెనుక ఫాలో చేస్తూ ఉన్నాడు రోహిత్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. అలాగే ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.